ఇడుపు కాగితం అనేది వాడికి ఎవడో కోనికిస్తగాడు వాడికేదో తెలియకపోతే ఈ ఇడుపు కాగితం అనే అన్ని వాడు ట్రోల్ చేయడం అనేది అత్యంతగా దారుణం అన్నమాట. అరే నీకు అసలు తెలుసారా, ఇప్పుడు ఇడువు లేకపోతే ఇడుసు అంటే ఇడిచిపెట్టు అనేది కొన్ని లాంగ్వేజ్లో ఉంటుంది. తెలంగాణ భాషని యాసను పట్టుకొని ఎంతోమంది కవులంచి ఇప్పుడు ఇలా దశరథి గారు కానీ కాళోజీ గారు ఇవి ఎప్పటి నుంచో ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ భాష గురించి తెలియకపోతే తెలుసుకో, తెలియకుండా నీకు తెలియకపోతే నువ్వు ఓడవరా కోన్కి ఇస్తా కానీ నీకు తెలియకపోతే చాట్‌జీపీటీ ఉంది లేకపోతే గూగుల్ ఉంది, ఇవన్నీ సెర్చ్ చేసుకో, లేకపోతే నీ అమ్మని అడుగు నీ అయ్యని అడుగు. నువ్వు తెలంగాణ వాళ్ళని మనోభావాలను దెబ్బతీసేది ఎక్కడిది? తెలంగాణ మనోభావాలు దెబ్బతీస్తే ఎవడు ఊరుకోడు. ఇలా తెలంగాణ ఉద్యమం కోసము ఇవాళ ఎన్ని ఉద్యమాలు చేసి మా పిల్లలు ప్రాణత్యాగాలు చేసిండు. ఇవాళ రాజకీయాలు చేయొచ్చు, రాజకీయాలు చేయొద్దని ఎవరు చెప్పట్లేదు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఉండొచ్చు, వివిధ ప్రాంతాల వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా బతకొచ్చు. కానీ తెలంగాణ భాషను యాసను హేళన చేస్తే మాత్రం ఖబర్దార్. అసలు నువ్వు ఎక్కడుంటావురా? నువ్వు ఒక మాట చెప్పు. ఏందిరా నువ్వేం మాట్లాడినవురా నిన్న మహేందర్గా? హైదరాబాద్లో ఆంధ్రాలో ఆస్తులు అమ్మితే కొనేతో లేదా? అసలు హైదరాబాద్ తెలంగాణలో కూడా అంత దమ్ము ధైర్యం ఉంది ఆంధ్ర ఎవరికన్నా? ఎవడరా నువ్వు? అసలు నువ్వు హైదరాబాద్కి వచ్చి మాట్లాడరా? నీ అమ్మ 10 రూపాయలకు అడక తినటోని నువ్వు యూట్యూబ్లో పెట్టుకొని నువ్వు చిల్క జోసని చెప్పుకొని బతకటోడివి. తెలంగాణ భాష గురించి తెలంగాణ యాస గురించి నువ్వు ఆ కామెంట్ చేసేది నీకేమన్నా? అసలు నీ దగ్గర ఏమైనా ఉందారా? ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని డబ్బులు లేవు అమ్ముకుంటా అని చెప్పి ఇలా ఒక ప్లాట్ఫామ్ని పెట్టుకొని ఆంధ్రాలో ఎవరు చెప్పర్రా? ఏ ప్రాంతం వాళ్ళు చెప్పరు ఇట్లా రెచ్చగొట్టమని. తెలంగాణ కొట్లాడినాం, మా తెలంగాణ మాకు వచ్చింది, ఇక్కడ అందరూ ఉంటున్నారు 12 సంవత్సరాల నుంచి. మీలాంటి ఎదవల వల్ల ఇవాళ తెలంగాణలో మళ్ళీ విధ్వంసాలు స్టార్ట్ అవుతున్నాయి. శాంతి భద్రతల విషయంలో 2 రాష్ట్రాల ప్రజలు చాలా చక్కగా ఉన్నారు. నువ్వెవడివిరా మధ్యలో వచ్చి? నీకేం రోగం పుట్టిందిరా? నీకేం రోగం వచ్చిందని చెప్పి ఇలా మా పిల్లలు ఊరుకుంటారా? యువత అనేది ఊరుకుంటారా? ఇవాళ యువత నుంచి తెలంగాణ విద్యార్థుల నుంచి ఇలా తెలంగాణ పుట్టింది. ఇవాళ మా తమ్ముళ్ళు అంటారు అక్క రాక్క నువ్వు ఒకసారి మాట్లాడు అని అంటే నేను ఒకటే చెప్తున్నా నా తమ్ముళ్లకు, వాడేవాడ చెత్తగాడు మాట్లాడిండని మీరు ఆవేశపడకండి తమ్ముడు. మన భాషను మన యాసను ఇప్పుడు ఎవరి మనోభావాలు ఎవరు దిబ్బతీయద్దు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ పండుగలు ఉంటాయి, తెలంగాణ వాళ్ళ పండుగలు ఉంటాయి. బలగం సినిమా వచ్చింది, అందరం కలిసి చూసినాం మనము. ఇవాళ జయబోల తెలంగాణ సినిమా వచ్చింది. ఇవాళ ఒక విప్లవం నుంచి పుట్టింది ఈ తెలంగాణ ఉద్యమం అనేది. చరిత్ర తెలుసుకోవాలి అది వాళ్ళు, లేకపోతే డిక్షనరీ తీసి చదువుకో. నువ్వు ఏదో ఇవాళ నువ్వు అనుకుంటుండొచ్చు కానీ ఏదో నేను ఒక మాట అన్నా నోరుంది కదా అని ఎట్లా పడతా మాట్లాడతా అంటే ఎవడు ఊరుకోడు. ఇది ఇవాళ తెలంగాణలో చాలా పదాలు ఉంటాయి. ఇంగ్లీషు మనకు కొంతమందికి అర్థం కాదు. ఎందుకు నేర్చుకుంటారు? అవసరాల కోసం నేర్చుకుంటారు, తమిళ్ నేర్చుకుంటారు, హిందీ నేర్చుకుంటారు. అసలు మనం ఒక్కొక్కసారి మనం తెలుగులో మనం మాట్లాడే మాటలు కొన్ని ఉర్దూ కూడా సంబంధించి ఉంటాయి. నీకు తెలుసుకోకపోతే తెలుసుకో. నువ్వు అంటే ఇవాళ తెలంగాణ ప్రజలు దాని వెనుక ఏమో దాగుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. నిజంగా ఇలాంటి వాడిని కేసు బుక్ చేయాలి. అసలు వాడు ఎందుకు అన్నాడు, వాడు ఏ రకంగా ఉద్దేశించండి అనేది కూడా మాట్లాడాలి. నువ్వు వచ్చిన వివరణ ఇవ్వాలి. నువ్వేమో దాక్కుంటే కాదు. ఇది చిన్నగా ఏదో వాడు ఒక సినిమా కోసం, గతంలో సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడాలి. టైటిల్ ఇట్లా పెట్టినరో లేదో ఆడంగా నువ్వు మాట్లాడడం అనేది వాళ్ళు అగరబత్తిలు ముట్టించేసి అవి చల్లారం కూడా చల్లారలే వచ్చేసి నువ్వు యూట్యూబ్ ఉంది కదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ మనోభావాలు దెబ్బతింటాయి. ఆంధ్ర వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడితే ఊరుకుంటారా? ఇక్కడ అనేది ఏంటంటే రాజకీయాలు వేరు, మనం మాట్లాడే భాష వేరు. మీకు ఇక్కడ హైదరాబాద్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. అందరి బాధ్యత ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీద ఉంది. మీరు రాజకీయాలు చేసుకుంటే తెలంగాణ ప్రజలు ఎవరికి ఓటేస్తారు అనేది తెలంగాణ ప్రజల చేతిలో ఉంటుంది. నువ్వు చిలక చేస్తని చెప్పుకోగానే కాదు. ఇవాళ తెలంగాణలో ఇవాళ రంగారెడ్డి జిల్లా ఉంది. ఇలా ఎకరము 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు ఉంది. మరి ఆంధ్రలో మరి ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేదు. అది స్వయంగా అక్కడ ప్రభుత్వమే చెప్పింది. ఇక్కడ రేట్స్ లేవు, ఇక్కడ